మీరు అసలు ఇన్ని దేశాలు తిరిగి వచ్చారు ఒక కళాకారుడిగా. ఏ దేశానికి మీకు ఏ దేశం ఎక్కువ మంచిగా అనిపించింది, ఏది బాగుంటుంది అని చెప్పేసి? అయితే మీకు మెజిషియన్ అయింది కాబట్టి వాళ్ళకి నేను ఏం చేస్తానంటే మ్యాజిక్ ద్వారా చూపిస్తున్నాను అని చెప్పేసి నేను వాళ్ళకి అన్ని దేశాల్లో చూపించదగింది ఇది. సో ఇక్కడ అన్ని దేశాల ఫ్లాగ్స్ ఉన్నాయి, ఇటువైపు కూడా అన్ని దేశాల ఫ్లాగ్స్ ఉన్నాయి. ఈ ఫ్లాగ్స్ నేను అంటే వాళ్ళకి ఏ విధంగా అంటే మెజిషియన్ కాబట్టి మ్యాజిక్ ద్వారా చూపిస్తుంటే బాగుంటుందని చెప్పేసి అని ఇది పెట్టేసాను. సో దీన్ని నేను వాళ్ళకి చెప్పేది అన్ని దేశాల్లో ఈ దేశం ఆ దేశం అన్ని అడుగుతా, డీటెయిల్స్ అన్నీ అడుగుకుంటూ వచ్చినప్పటికీ నేను ఇలాగా చూపించి 1, 2, 3 అనగానే అన్ని దేశాల కంటే మన భారతదేశం గొప్పది అని చెప్పి చూపించుకుంటుంటాను. సో ఈ విధంగా నేను వాళ్ళకి చూపించి మా భారతదేశానికి ఉన్న సంస్కృతి, మా భారతదేశానికి ఉన్న ఏదైతే భాషలు, ఒక అదే ట్రెడిషనల్స్, కల్చరు, ఫెస్టివల్స్, కొన్ని వేల భాషలు ఉన్న కంట్రీ అని చెప్పగానే వాళ్ళు బాగా అడుగుతారు. వాళ్ళు అసలు అడుగుతారు, మరి ఎందుకు నీ భారతదేశమే గొప్ప అని అనుకుంటున్నావు అని. సో ఇన్ని దేశాలు తిరిగినా కానీ మా భారతదేశంలో ఉన్న కల్చర్ కానీ, ట్రెడిషన్స్ కానీ, భాషలు కానీ, ఫెస్టివల్స్ కానీ, రకాల డ్రెస్సులు కానీ ఇవి ఎక్కడ ఉండవు. సో కాబట్టి మీ దగ్గర ఉన్న కల్చర్ వేరా, మా దగ్గర ఉన్న కల్చర్ వేరా.